హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్తోనే ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సెర్చ్ చేసినప్పుడు ప్లీజ్ కంటెంట్ చూసి అండ్ జాయిన్ అవ్వండి. అండ్ మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి మాత్రమే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సో నిన్న షేర్ చేశాను ఫేక్ టెలిగ్రామ్ ఛానల్. సో జాయిన్ లాస్ కవర్ ప్లాన్ అని చెప్పి ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉండవండి. సో మీరు ప్లీజ్ కంటెంట్ చూడండి, కంటెంట్ చూసిన తర్వాత ప్రాపర్గా జాయిన్ అవ్వండి. సో ఫేక్ ఛానల్స్లో వెళ్ళి జాయిన్ అవ్వకండి, ఓకే. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి, ఓకే, టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇవాళ ఏదైతే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేశానో, సో అది ఎలా వర్క్ చేశాను అనేది కూడా చూసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి నిన్నటి ఏదైతే రేంజ్ ఉండేనో ఆ రేంజ్లో మార్కెట్ స్టక్ అయి ఉండే. మన నిన్నటి ప్రైస్ యాక్షన్ ఏదైతే రేంజ్ ఉండేనో అదే రేంజ్లో మార్కెట్ స్టక్ అయింది. అండ్ ఇక్కడ మీరు ఆల్గో లెవెల్స్ ఇవాళ చూసినట్టయితే 24,700 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, అండ్ డౌన్ సైడ్ 24,480 దగ్గరలో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది. దీని మధ్యలో ప్రైస్ ఓపెన్ అయింది, అండ్ ఇక్కడ మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగి డే లోస్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ 24,630 లెవెల్స్ దగ్గర మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్లీ. ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ తీసుకున్నట్టు మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇదే రేంజ్లో క్లోజ్ అయింది. సో రేపటి ట్రేడ్ ప్లాన్ చెప్తాను, నేను సింపుల్గా పెట్టుకుందాం రేపటి ట్రేడ్ ప్లాన్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుందో చూసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి, ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ అయినాయి బ్యాంక్ నిఫ్టీలోనైతే. అండ్ ఇక్కడ మీరు చూస్తే 55,647 ఆర్ 55,640 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉండే ఆల్గోది. అండ్ డౌన్ సైడ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 55,000 లెవెల్ పైన. నిన్న మార్కెట్ ఇది క్లోజింగ్ ప్రైస్, నిన్నటి క్లోజింగ్ ప్రైస్ దగ్గరలోనే ఆల్గో సపోర్ట్ ఉండే. మార్కెట్ ఇదే లెవెల్స్ నుంచి మల్టిపుల్ టైం టెస్ట్ చేసి సపోర్ట్ తీసుకొని డే హైస్ మార్కెట్ టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చాను మీకు. సో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ డే హైస్ టెస్ట్ చేసింది, రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి. దాని తర్వాత మార్కెట్ ఇదే లెవెల్స్ కింద క్లోజ్ అయింది. యాజ్ ఆఫ్ నో ఓవరాల్గా చూసినట్టయితే ఒక సైడ్ వేస్లోనే క్లోజ్ అయినట్టు మార్కెట్ బులిష్ టు సైడ్ వేస్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం రేపటి ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం సింపుల్గా. సో ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాం, ఓకే. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, సో ఫస్ట్ ప్రీవియస్ 2-3 క్యాండిల్స్ మనం చూసామనుకోండి, మనకి క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ క్యాండిల్ మనకి హై ఇది, ఓకే. సో ఇవాళ క్యాండిల్ ఒక హై ఇది, అండ్ దానికన్నా ముందు క్యాండిల్ ఒక హై ఇది. సో ప్రీవియస్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఇక్కడ మీరు చూసినట్టయితే దీని హైస్ కింద మార్కెట్ ఉంది. సో ఇవాళ ఈ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ చేయలేదు, కాకపోతే ప్రీవియస్ ఇక్కడ ఉన్న క్యాండిల్ ఒక హైస్ని బ్రేక్ చేసింది, ఓకే. సో మార్కెట్ వచ్చేసి స్లైట్లీ హయ్యర్ సైడ్లో ఉంది. సో మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్, అండ్ ఇప్పుడు ఏదైతే హై ఉందో అది ఇంపార్టెంట్, డౌన్ సైడ్లో సపోర్ట్ ఇంపార్టెంట్. దాని కింద కూడా మనకు సపోర్ట్ ఉంది, 24,450 లెవెల్ అండ్ 24,340 లెవెల్ సపోర్ట్ లెవెల్. స్లైట్లీ మార్కెట్ హయ్యర్లో క్లోజ్ అయినది మార్కెట్ వచ్చేసి. సో రేపు మనం ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ పెట్టుకుందాం, బికాజ్ ఇది ఒక రివర్సల్ క్యాండిల్, ఓకే. ఇది ఒక దోజీ క్యాండిల్, రివర్సల్ క్యాండిల్. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ బ్రేక్అవుట్ అప్ సైడ్లో అయ్యింది అనుకోండి, సో మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఒక హై ఉందో ఇది బ్రేక్ అవ్వాలి ఇవాళ క్యాండిల్, అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ అవ్వాలంటే 24,700. సో ఈ రెండు లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, అప్ సైడ్కి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్లో 24,500 అండ్ 24,550 లెవెల్ మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ప్రైస్ కనుక బ్రేక్అవుట్ అవుతే, అండ్ అప్ సైడ్లో మార్కెట్ అప్పుడు 24,787 అండ్ 24,800, 850 వైపు మార్కెట్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఓకే. సో ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతాయి. అదర్వైజ్ మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వకుండా మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ ఏదైతే ఇవాళటి లో ఉందో అది ఇంపార్టెంట్. ఇవాళటి లో ఏముంది, 24,535. సో 24,500 రౌండ్ ఫిగర్ అనుకోండి. సో మార్కెట్ 24,500 కింద ఉంది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేద్దాం డౌన్ సైడ్కి. అప్పుడు 24,454 లెవెల్ టార్గెట్ ఉంటుంది, అది బ్రేక్ అవుతే మార్కెట్
341 లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి స్ట్రక్చర్ బేరీ స్ట్రక్చర్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా కూడా బులిష్కి రాలేదు అండ్ అప్ సైడ్లో ఇప్పుడు సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. మార్కెట్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేస్తుందో ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇది హైస్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు మార్కెట్ ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ అప్ టు 24,850, 24,950, 25,000 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ని హోల్డ్ చేస్తుందా లేదా చూసి మనం అప్పర్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సింపుల్ పెట్టుకోండి. రేపటి ట్రేడ్ ప్లాన్ వచ్చేసి రేపు ఎక్స్పైరీ. సో ఏదైతే మన 2 days ఒక హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన బ్రేక్ అవుతే మనం సి సైడ్లో ప్లాన్ చేద్దాం. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ లో బ్రేక్ అయింది అనుకోండి పి సైడ్లో ప్లాన్ చేద్దాం. అండ్ దాని కింద ఇంకొక లో ఉంది 24,454 లెవెల్. ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 24,344 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ మార్కెట్ ఆర్ 340 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ఈ లెవెల్ బ్రేక్ అవుతే ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 24,300 అండ్ 24,200 వరకు నిఫ్టీలో. ఓకే, ఇది సింపుల్గా పెట్టుకోండి రేపు నిఫ్టీకి ప్లాన్. అండ్ ఇవాళ కంప్లీట్లీ మార్కెట్ అదే రేంజ్లో ఉండే కాబట్టి ఈ ప్లాన్ మనం రేపు ప్లాన్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కోసం. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసారనుకోండి బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు హైస్ అన్ని లోస్ని మీరు చూసారనుకోండి, ఇక్కడ మీరు చూస్తే హైస్ లోస్ కంప్లీట్లీ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ని బ్రేక్ చేయట్లేదు, ప్రీవియస్ క్యాండిల్ ఒక లోస్ని బ్రేక్ చేయట్లేదు. కంప్లీట్లీ మార్కెట్ ఒక నారో వెచ్చుకొచ్చేసింది ఇప్పుడు. సో ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవ్వాలనుకోండి మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే 3 days అయి ఉంది 55,650 లెవెల్, ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ 55,000 లెవెల్ కిందకి వస్తేనే డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. మధ్యలో అసలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, అండ్ ప్లాన్ సింపుల్. ఇక్కడ కూడా అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి అట్లీస్ట్ మార్కెట్ 55,650 పైన మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్తే అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయండి. డౌన్ సైడ్ 55,000 లెవెల్ అండ్ 54,900 లెవెల్ కిందికి వస్తే అప్పుడు డౌన్ సైడ్ పి సైడ్లో ప్లాన్ చేయండి. మధ్యలో ఓవర్ ట్రేడింగ్ చేయకండి, అవాయిడ్ చేసేసేయండి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్. ఇక్కడ కూడా మీరు సెన్సెక్స్ చూసారనుకోండి రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి, హైస్ అండ్ లోస్. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ మీరు చూసారనుకోండి ఇక్కడ మనకి 81,000 లెవెల్ దగ్గర ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక హైస్ అండ్ ఇప్పుడు మార్కెట్ బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 80,700 or 750 లెవెల్స్, ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 80,321 అండ్ దాని కింద 80,300 దగ్గరలో ఉంది. సో మార్కెట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ మధ్యలో అసలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. సో మార్కెట్ ఈదర్ అప్ సైడ్ అన్న బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్ అన్న బ్రేక్ డౌన్ అవ్వాలి. ఇప్పుడైతే మార్కెట్లో స్ట్రక్చర్ ఏముంది, బేరీ స్ట్రక్చర్ అయితే ఉంది యాజ్ పర్ అయ్యర్ టైం ఫ్రేమ్. సో మార్కెట్ షార్ట్ కవరింగ్ రావాలనుకోండి మార్కెట్ ఇవాళ హైస్ బ్రేక్ అవ్వాలి అండ్ ప్రీవియస్ క్యాండిల్ అట్లీస్ట్ మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా 80,754 ఆ లెవెల్ పైన మార్కెట్ ఉంటే 80,750 అనుకోండి. సో ఓవరాల్గా 80,750 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేద్దాం సెన్సెక్స్లో. ఓకే, అండ్ డౌన్ సైడ్కి 80,300 కింద ఉందనుకోండి అప్పుడు మీరు బేరీష్ ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి, సింపుల్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఇవాళ మీరు ఆప్షన్ చైన్ డేటా అబ్జర్వ్ చేస్తుంటే 24,600 లెవెల్ దగ్గర కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఒక టైంకి మార్కెట్లో ఈక్వల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండే. సో దాని తర్వాత చేంజ్ అయ్యి అన్వైండ్ అయ్యింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పుడు పుట్ సైడ్లో డేటా మొత్తం కూడా స్ట్రాంగ్లీ యాడ్ అయింది. ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,66 ఉంది, ఇక్కడ నెగిటివ్లో ఉంది. సో మంచి సపోర్ట్ 24,600లో మార్నింగ్ యాడ్ అయింది. సో మార్కెట్ రేపు 24,600 పై నుండి ఈ లెవెల్స్ ఇంకా స్ట్రాంగ్లీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే 24,600 మంచి సపోర్ట్ తీసుకున్నట్టు అండ్ 24,500 ఇంకా కూడా సపోర్ట్ లెవెల్స్ అండ్ ఇంకా డౌన్ సైడ్లో వస్తే 24,400 సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసారనుకోండి 24,700 ఇక్కడ 1,85,000 ఉంది అండ్ దానిపైన మళ్ళీ చూస్తే 25,000 లెవెల్ దగ్గర 2,18,000. మార్కెట్ ఒకవేళ 24,700 బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్కి 25,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకైతే యాజ్ పర్ డేటా. ఓకే, ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ 24,700, 24,800, 900 అండ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను.
ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ US30 వచ్చేసి 158 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 90 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 143 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 579 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అంటే ఏషియన్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ సెంటిమెంట్తో కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. ఓకే, అండ్ ఇంకా మనం ఇక్కడ బిట్కాయిన్ అండ్ ఇథీరియం చూసుకుందాం. సో ఇక్కడ నేను బిట్కాయిన్ అండ్ ఇథీరియం పెడతాను. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ ఏం చేస్తుందో చూసుకుందాం. సో ఇక్కడ మీరు బిట్కాయిన్ చూస్తే 1,20,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మన మార్కెట్ అయిపోయిన తర్వాత నాకు ట్రేడ్ కనిపించింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి దగ్గర ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. సో 1,19,800 లెవెల్ దగ్గర ఫ్రీ ప్రీమియం కమ్యూనిటీ ఉంది మన క్రిప్టో ఛానల్. సో దాంట్లో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను. సేమ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై సిగ్నల్ వచ్చిందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బై సిగ్నల్ అలర్ట్ వచ్చింది. ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. అండ్ ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్లో పెట్టాను. ఎప్పుడైతే ఇక్కడ 500 పాయింట్స్ పైన మూవ్ అయిందో సో ఇక్కడ కొన్ని లాట్స్ని బుక్ చేసి దాని తర్వాత కాస్ట్కి మూవ్ చేసి హోల్డ్ చేస్తున్నాం. మార్కెట్ ఇంకా అప్సైడ్ టార్గెట్స్ వచ్చేసి $1,21,000, దానిపైన $1,22,000 టార్గెట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇంకా కూడా ట్రేడ్ రన్నింగ్లో ఉంది. సో కొన్ని లాట్స్ బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ కాస్ట్ పెట్టి వదిలేసాం. అండ్ నిన్న బిట్కాయిన్ అండ్ ఇథీరియం చేసామన్నాం కదా. సో ఇథీరియం అయితే ఫంటాస్టిక్. అసలు నిన్న ఇక్కడ మీరు చూసినట్టయితే 4,300 దగ్గర ఎంట్రీ ఉండే అండ్ ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉంది చూడండి. సో మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 4,300 నుంచి 400 పాయింట్స్ ఇథీరియం మూవ్ అయింది. ఓకే, సో దీంట్లో మనం 150 to 200 పాయింట్స్ క్యాప్చర్ చేసిన మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో ఇక్కడ సో సిగ్నల్ ఇచ్చింది నిన్న మార్నింగ్. సో మనం ఎంట్రీ ప్లాన్ చేసాం నిన్న. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ట్రెండ్ ఎంత ఫాలో అయింది, ఇది స్ట్రాటజీ వచ్చేసి మీరు చూసినట్టయితే ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ. ఇది క్రిప్టో స్కాల్పర్ TTT ఏదైతే ఉందో ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ. సో సింపుల్ ప్రైస్ యాక్షన్ కూడా మనకి వర్క్ అవుతుంది క్రిప్టోస్లో. సో మిస్ అవ్వకండి. సో ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్ని కూడా చూడండి. సో మీకు తెలియకుంటే యూట్యూబ్ ఛానల్ వెళ్ళండి. మన యూట్యూబ్ ఛానల్ వెళ్ళిన తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్కి వచ్చారనుకోండి. సో మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ రిలేటెడ్గా మాస్టర్ క్లాస్ ఉంది. క్రిప్టో F&O ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది కంప్లీట్లో, ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలనేది మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇంకా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చాలా వీడియోస్ చేశాను, 11 వీడియోస్ చేశాను. ఆప్షన్స్ రిలేటెడ్, ఫ్యూచర్స్ ఎలా చేయాలి, ఆల్ట్ కాయిన్స్ ఎలా చేయాలి. సో కంప్లీట్గా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లేలిస్ట్ ఉంది, 11 వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ కాయిన్ DCX రిలేటెడ్గా కూడా 2 వీడియోస్ చేశాను. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలి, స్పాట్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది. వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు చూసిన తర్వాత ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే కనుక, మాతో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, రెఫరల్ లింక్. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ రెఫరల్ లింక్ క్లిక్ చేయండి, రెఫరల్ కోడ్ అప్లై చేయండి. చేసిన తర్వాత KYC కంప్లీట్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఏదైనా ఫండ్ యాడ్ చేసి శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేశారనుకోండి. నేను వెరిఫై చేసి ఏదైతే మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో సో ఆ క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతో పాటు అండ్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు క్రిప్టో ప్రీమియం ఛానల్, ఇది ఫ్రీ ఛానల్. కాకపోతే ఏదైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చేసింది. అండ్ ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ప్రతిదీ అప్డేట్స్ ఉంటాయి. సో క్రిప్టో రిలేటెడ్గా అండ్ అదేవిధంగా ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ ట్రేడ్స్ కూడా నేను డైలీ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఎవరైతే ట్రేడ్స్ చేశారో వాళ్ళ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ ఇవాళటివి, ఇది August 13 ఇవాళదే ఇది. సో బిట్కాయిన్లో ఎప్పుడైతే బై సిగ్నల్ అలర్ట్ వచ్చిందో అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేశాను అండ్ SL పెట్టాను, టార్గెట్ కూడా పెట్టాను. సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాతో పాటు కాయిన్ DCX ఉంది, 2 ఉన్నాయి వెబ్సైట్స్, 2 కూడా FIU రిజిస్టర్డ్. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫస్ట్ ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇక్కడ ఇది డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము, ఓన్లీ జస్ట్ ట్రేడింగ్ మాత్రమే చేయొచ్చు. బట్ కాయిన్ DCXలో ఏంటంటే బ్యూటీ, కాయిన్ DCXలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బిట్కాయిన్ పైన, ఇథీరియం పైన మనం హోల్డ్ చేయొచ్చు. అంటే స్పాట్లో మనం స్పాట్ ట్రేడింగ్ చేసి మనం కాయిన్స్ని తీసుకొని మనం లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేయొచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు, SIP కూడా చేయొచ్చు కాయిన్ DCXలో. దాంతోపాటు మీరు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయాలంటే ఫ్యూచర్స్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. సో కాయిన్ DCX కూడా బెస్ట్ ప్లాట్ఫామ్, సో ఇన్వెస్ట్మెంట్కి, ట్రేడింగ్కి. సో మీరు వెళ్ళి చూడండి, ఇది కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఎక్స్ప్లోర్ చేయండి. సో కాయిన్ DCXని, డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే నచ్చుతుందో
దాంట్లో మీరు రిఫరల్ లింక్తోనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా ఫాలో అయ్యి నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను ఇక్కడ మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన స్ట్రాటజీ ఉందో క్రిప్టో స్కాల్పర్ టీటీటీ మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఇండికేటర్ అది కస్టమ్ మేడ్, సో ఇండికేటర్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. సిన్స్ ఫిబ్రవరి నుంచి మేము ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం దీంట్లో, ఇదే స్ట్రాటజీ బేస్ చేసుకొని ఎప్పటి నుంచి అయితే ఇది చేశానో అప్పటి ఇథేరియంలో అయితే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇథేరియం మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ ఇథేరియం మేము ఎక్కడి నుంచి క్యాప్చర్ చేశాను ఇథేరియంలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే నియర్లీ 1700-1800 నుంచి నేను క్యాప్చర్ చేశాను ఇథేరియంలో ట్రేడ్స్. అండ్ ఇథేరియంలో బుల్లిష్లో నేను ఎక్కడి నుంచి ఉన్నాము అరౌండ్ 2500 లెవెల్స్లో ఉన్నప్పుడే క్లియర్లీ నేను ఇథేరియం $4000 నెక్స్ట్ టార్గెట్ అని ఇథేరియం అని చెప్పాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇథేరియం వచ్చేసి 3100 దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు ఇది జూలై 16th 3100 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు నెక్స్ట్ వెరీ సూన్ ఇథేరియం వచ్చేసి 4000 లెవెల్స్ వరకు కూడా వెళ్తుందని చెప్పి కూడా మాట్లాడాను జూలై 16th. ఇవాళ మీరు చూసినట్టయితే ఇథేరియం ఎక్కడుంది $4700లో ఉంది. అంటే జూలై ఆగస్ట్ జస్ట్ 2 monthsలో. సో జూలై 16th ఇవాళ ఆగస్ట్ 13 ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 month అయింది. సో 2 months కూడా కాలేదు, 1 month లోపే మనకి 4700 వరకు రీచ్ అయింది. సో ఇలాంటి అనాలిసిస్ క్రిప్టోలో మీకు కావాలంటే క్రిప్టో ప్రీమియం ఛానల్ జాయిన్ అవ్వాల్సిందే. సో ఫ్రీగా ఉంది యాజ్ ఆఫ్ నో అయితే. సో మీరు జాయిన్ అవ్వండి. సో మీకు ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అండ్ కాయిన్ డీసీఎక్స్ రెండు ఎక్స్ప్లోర్ చేయండి. ఏది నచ్చితే దాంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్లో ఉంది, దాని నుంచి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.